హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నితిన్ మరొక అప్కమింగ్ న్యూ ఫిలిం తమ్ముడు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ ఫిల్మ్ ని తీయడం అయితే జరిగింది. ఫీమేల్ లీడ్ లో సప్తమి కూడా యాక్ట్ అయితే చేసింది. సో మూవీ వచ్చేసి టోటల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతోంది. యాక్చువల్ గా వచ్చేసి ఈ ఫిల్మ్ వచ్చేసి దిస్ ఇయర్ ఫిబ్రవరి మంత్ లోనే ప్లాన్ చేశారు. బట్ అప్పటికి టోటల్ మూవీ కంప్లీట్ అయితే కాలేదు. నా ఇప్పుడు కంప్లీట్ చేసుకొని రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఈ ఫిల్మ్ థియేటర్స్ లో వచ్చేసి జూలై 4th కి రిలీజ్ చేయబోతున్నారు. సో నితిన్ గారి నుంచి మనం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే చూస్తూనే వస్తున్నాం. బట్ ఒక్క ఫిలిం కూడా హిట్ అయితే పడలేదు. లైక్ ఇప్పుడు డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారి నుంచి, అదే లాస్ట్ గా వకీల్ సాబ్ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. చూద్దాం ఈ ఫిలిం అనేది నితిన్ కి హిట్ ఇస్తుందా లేదా అనేది మనకి జూలై 4th కి తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2, ది క్లీనర్. ఈ ఫిలిం వచ్చేసి 2022 ఇయర్ లో వచ్చిన థాయ్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. థాయ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేశారు. మూవీకి IMDb రేటింగ్ 10 కి 7.8 అయితే ఇచ్చున్నారు. సో హిట్ ఫిలిం అనుకుంటా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం వాచ్ అయితే చేయొచ్చు. నెంబర్ 3, ఇది స్పెషల్ గా యానిమల్ లవర్స్ కి షాంగ్రీ లా ఫ్రాంటైర్ సీజన్ 2. సీజన్ 1 వచ్చేసి ఆల్రెడీ క్రంచీరోల్ OTT ప్లాట్ఫామ్ లో తెలుగు డబ్బింగ్ లో ఉన్నట్టుంది. నౌ 2024 to 2025 వరకు వచ్చిన సీజన్ 2 ఎపిసోడ్స్ యాక్షన్, అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ యానిమే సిరీస్ ఇది. ఇందులో టోటల్ 25 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. ఈ 25 ఎపిసోడ్స్ ని ఇప్పుడు క్రంచీరోల్ OTT ప్లాట్ఫామ్ లో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ లో అప్లోడ్ చేశారు. సో యానిమల్ లవర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ టచ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, గోపిచంద్ మల్లేని గురించి రీసెంట్ గా బాలీవుడ్ లో డెబ్యూట్ ఫిలిం జాట్ అయితే తీసుకొని వచ్చారు. స్టారింగ్ సన్నీ డియోల్. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ డ్రామా అయితే వచ్చింది. సో జాట్ ఫిల్మ్ థియేటర్స్ లో వచ్చి గుడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇది ఒక డీసెంట్ వాచ్, గుడ్ ఫిల్మ్ అనేది చెప్పాలి. సో నేను కూడా ఈ ఫిల్మ్ అయితే చూశాను. మూవీ అయితే బాగుంది. బట్ క్లైమాక్సే కొంచెం ఎందుకు మూవీ అనేది ఎండ్కి వచ్చేసింది కదా, ఎండ్ చేసేద్దాం లాగా ఉంటుంది. బట్ మూవీ అయితే డీసెంట్ వాచ్. మనకి యూనిక్ గా అయితే ఏమీ ఉండదు. ప్రీవియస్ గా మీరు గోపిచంద్ మల్లేని గారి మూవీస్ చూసుకున్నట్టయితే ఆ ప్యాటర్న్ లోనే ఈ ఫిల్మ్ అయితే ఉంటుంది. కొంచెం బాలీవుడ్ టైప్ లో ఓవర్ యాక్షన్ గా మన ముందుకు తీసుకొని వచ్చారు. ఇందులో హీరో క్యారెక్టర్ అయితే ఉంటుంది. అది మాత్రం యూనిక్ అనేది చెప్పాలి. లైక్ ఒక ఇడ్లీ తింటున్న హీరో నుంచి స్టార్ట్ అయిన ఈ మూవీ వచ్చేసి సారీ కోసం ఎక్కడికి వెళ్ళి ఎండ్ అయింది అనేది మనకి చాలా పర్ఫెక్ట్ గా తీసుకొని వచ్చారు. అందులో ఒక స్టోరీ అయితే మనకి ఉంటుంది. లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫిలిం కి జాట్ 2 కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో జాట్ 1 కి వచ్చేసి కంక్లూజన్ అయితే ఉంది. ఇంకా జాట్ 2 వచ్చేసి కంటిన్యూషన్ గా ఉంటుందంటే నో, కంటిన్యూషన్ గా అయితే డెఫినెట్ గా ఉండదు. ఎందుకంటే మనకి ఎండింగ్ లో కంక్లూజన్ అయితే ఉంది. సో ఇప్పుడు జాట్ 2 అయితే కన్ఫర్మ్ చేశారు. అఫీషియల్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు తీసుకొని వస్తున్నారు. గోపిచంద్ మల్లేని గారి డైరెక్ట్ చేస్తున్నారు అండ్ సన్నీ డియోల్ హీరోగా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇది కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. జాట్ 2 ఫీచర్ లో మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 5, కిచ్చా దీప్ న్యూ ఫిలిం బిల్లా రంగా భాష. ఈ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నట్టు మనకి తెలుసు కదా, ఎప్పుడో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చున్నారు. మూవీ వచ్చేసి ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఈ ఫిలిం కి డైరెక్టర్ వచ్చేసి మీరు కిచ్చా దీప్ నుంచి వచ్చిన విక్రాంత్ రాణా మూవీ అనేది చూసారా, అది మనకి 3Dలో మరీ తీసుకొని వచ్చారు. ఆ డైరెక్టర్ అనూప్ పంటారి. సో అదే డైరెక్టర్ నుంచి కిచ్చా దీప్ విక్రాంత్ రాణా మూవీ తర్వాత ఈ ప్రాజెక్ట్ మళ్ళీ కిచ్చా దీప్ గారితో బిల్లా రంగా భాష అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. లైక్ ఇది బిగ్ ప్రాజెక్ట్ గా మన ముందుకు వస్తున్నట్టుంది. 2209 ADలో ఈ ఫిలిం మనం స్టోరీ అయితే చూడబోతున్నాం. సో ఇప్పుడు ఈ ఫిలిం కి సంబంధించి షూటింగ్ వర్క్ బిగిన్ అయితే అయింది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది. మన ముందుకు రావడానికి కొంచెం టైం పట్టేలాగైతే ఉంది. లైక్ 2027 ఇయర్ లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకు రావచ్చు. సో విక్రాంత్ రాణా మూవీ అయితే మీరు చూడకపోయి ఉంటే Disney+ హాట్‌స్టార్లో తెలుగు డబ్బింగ్ లో ఉంది. మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి వాచ్ చేయండి. ఆ డైరెక్టర్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 6, అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబో ఫిలిం. లైక్ ఈ ఫిలిం లో వచ్చేసి 3 హీరోయిన్స్ అయితే తీసుకుపోతున్నారు. ఆ 3 హీరోయిన్స్ గురించి బజ్ వచ్చేసి అందులో ఫస్ట్ వన్ జాన్వీ కపూర్, సెకండ్ వన్ దిశా పటాని, ఇంకా థర్డ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.
లైక్ ఇక్కడ ఈ 3 హీరోయిన్స్ అయితే ఈ ఫిల్మ్ లో తీసుకోబోతున్నట్టు న్యూస్ అయితే వస్తోంది. అంటే 3 యాక్టర్స్ అయితే ఇందులో యాక్ట్ అయితే చేయబోతున్నారు. అందులో మెయిన్ ఫీమేల్ లీడ్ లో వచ్చేసి జాన్వీ కపూర్ ని తీసుకోబోతున్నారట. ఇంకా సపోర్టింగ్ ఫీమేల్ క్యారెక్టర్ లో వచ్చేసి దిశా పటాని అండ్ శ్రద్ధా కపూర్ అయితే ఉంటారంట. సో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి వీళ్ళు 3 యాక్టర్స్ అయితే కన్ఫర్మ్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. సో అనౌన్స్మెంట్ మనం త్వరలోనే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఈ ఫిల్మ్ షూటింగ్ కూడా త్వరలోనే బిగిన్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 ఫ్రెండ్స్, జియో హాట్స్టార్ మరొక బెస్ట్ ఐఎండిబి రేటింగ్ తో ఉన్న సిరీస్ ని డబ్బుడ్ వర్షన్స్ లో రిలీజ్ చేశారు. 10 కి 7 రేటింగ్ తో ఉన్న సిరీస్ 2024 ఇయర్ లో వచ్చింది. ప్రిటీ లిటిల్ లయర్స్ సమ్మర్ స్కూల్. ఈ సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అండ్ హారర్ క్రైమ్ డ్రామాగా వచ్చింది. సీజన్ 2 వచ్చేసి తెలుగు డబ్బింగ్ లో మనకి అప్లోడ్ అయితే చేశారు. టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. తెలుగు ఒకటే అని కాదు, తమిళ్, హిందీ అండ్ కన్నడ ఆడియోస్ కూడా ఉన్నాయి. జియో హాట్స్టార్ లో మీకు రిలీజ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ అయితే చేయవచ్చు. నెంబర్ 9 సోలో లెవెలింగ్ సీజన్ 2. ఈ సిరీస్ నుంచి టోటల్ ఎపిసోడ్స్ రిలీజ్ అయితే అయిపోయాయి. యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీగా ఈ యానిమే సిరీస్ అయితే ఉంటుంది. మీరు ఒక బెస్ట్ యానిమే సిరీస్ చూడాలనుకుంటే సీజన్ 1 నుంచి ఇది బిగిన్ అయితే చేయవచ్చు. సీజన్ 2 కి సంబంధించి టోటల్ ఎపిసోడ్స్ ఇప్పుడు క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే చేశారు. తెలుగు, తమిళ్, హిందీ ఇవైతే మనకి వచ్చున్నాయి. సో కంటిన్యూ చేసే వారికి తెలిసే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఒక బెస్ట్ యానిమే చూద్దాం అనుకుంటే ఈ సోలో లెవెలింగ్ అనేది స్టార్టింగ్ నుంచి బిగిన్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 10 ఎన్టీఆర్ నీల్ కాంబో ఫిలిం. ఈ ఫిలిం నుంచి ఎన్టీఆర్ గారి షూటింగ్ పోర్షన్ టుడే అయితే బిగిన్ చేశారు. ఈ షూటింగ్ వచ్చేసి ఫ్యూ డేస్ వరకు జరగబోతుంది. అండ్ నెక్స్ట్ మంత్ మే మంత్ లో ఎన్టీఆర్ గారి బర్త్డే స్పెషల్ గా ఈ ఫిలిం నుంచి మనం డెఫినెట్ గా ఒక స్మాల్ గ్లిమ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 11 హరిహర వీరమల్లు. మనకి తెలిసిందే, ఇంకా మే 9th కి ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో రిలీజ్ చేయట్లేదు. ఇంకా న్యూ రిలీజ్ గురించి సోర్స్ వచ్చేసి ఫస్ట్ ఈ ఫిలిం కి సంబంధించి షూటింగ్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ విఎఫ్ఎక్స్ ప్రాబ్లం అయితే కాదు. ఇంకా ఈ ఫిలిం కి సంబంధించి కొంతవరకు షూటింగ్ పోర్షన్ బ్యాలెన్స్ అయితే ఉందంట. అది ఫస్ట్ ఫినిష్ అయితే చేయాలి. అది మే మంత్ లో ఫినిష్ చేసుకున్నట్టయితే లైక్ మే ఫస్ట్ హాఫ్ లోపల ఈ హరిహర వీరమల్లుకు సంబంధించి ఆ రిమైనింగ్ పోర్షన్ కానీ కంప్లీట్ అయిపోయినట్టయితే ఇంకా మే లాస్ట్ వీక్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ ఈ ఫిలిం రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఈ ఫిలిం నుంచి షూటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అది మే ఫస్ట్ హాఫ్ లో ఫినిష్ అయిపోతే మనకి మే లాస్ట్ వీక్ లో కన్ఫర్మ్ కావచ్చు, లేకుంటే జూన్ మంత్ లో ఫస్ట్ హాఫ్ లో కన్ఫర్మ్ అయితే కావచ్చు. నెంబర్ 12 గుడ్ బ్యాడ్ అగ్లీ. డైరెక్టర్ హార్దిక్ రవిచందర్ నుంచి వచ్చిన ఈ ఫిలిం లో అజిత్ కుమార్ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. మూవీ థియేటర్స్ లో వచ్చి సూపర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి కూడా సీక్వెల్ కన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారే ఇది కూడా మన ముందుకు తీసుకొని వచ్చారు. సో డైరెక్టర్ గారు అయితే ఈ ఫిలిం చాలా బాగా తీసుకొని వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరో క్యారెక్టర్ ప్రెజెంట్ స్టోరీ అనేది మనకి చూపించారు. అంటే పాస్ట్ లో తన క్యారెక్టర్, తన ఓజీ లైఫ్ అనేది ఎలా ఉందో అదైతే మనకి తెలియదు. అది కొంచెం ఫ్లాష్ లో చూపించారు అంతే. సో దానికి సంబంధించి సీక్వెల్ కి సంబంధించి స్టోరీ అయితే ఉంటుందేమో. సో ఫ్యూచర్ లో మనకి గుడ్ బ్యాడ్ అగ్లీ 2 సీక్వెల్ అనౌన్స్మెంట్ మైత్రి మూవీ మేకర్స్ వారు రివీల్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.